హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 65. రవీంద్ర నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు అని శివానితో చెప్పింది స్నేహలత. ఆ మాట విని శివాని పెద్దగా నవ్వింది. ఆ నవ్వు చూసిన రవీంద్రకి కోపం రాగా స్నేహలత అయోమయంగా చూసింది. ఎందుకు శివ నవ్వుతున్నావు అని అడిగింది స్నేహలత. జోక్స్ వేస్తే నవ్వకుండా ఎలా ఉంటాను? అయినా బావకి నాకు పెళ్ళంటూ వదినా. నా ఏజ్ జస్ట్ 23, బావ ఏజ్ 33, 10 ఇయర్స్ డిఫరెన్స్ అని అంది శివాని. ఏజ్దేముంది, పెళ్లి చేసుకుని ఒకరిని కంటే నువ్వు వాడికంటే పెద్దగానే కనిపిస్తావు. అయినా నాకు పెళ్ళప్పుడు 16 సంవత్సరాలు, నా భర్తకి అదే మీ అన్నయ్యకి 32. మేం పెళ్లి చేసుకుని బిడ్డను కనలేదా అని అంది స్నేహలత. అందుకే మీ కాపురం అలా ఉంది. జనరేషన్ గ్యాప్ ఉంది కనుకే నువ్విక్కడ, అన్నయ్య ఇంకెక్కడో. అయినా అదంతా నాకెందుకులే గాని, నేనింకా చదవాల్సింది చాలా ఉంది. నా లైఫ్ గోల్స్ వేరు. అవన్నీ అయ్యేసరికి బావ ముసలాడైపోతాడు. బెటర్ మంచి అమ్మాయిని చూసి బావకు పెళ్లి చేయి, ఇద్దరూ కలిసి ఇక్కడే ఉంటారు అని చెప్పి వెళ్ళిపోయింది శివాని. ఆమె మాటలకు రవీంద్ర స్నేహలత విస్తుపోయారు. జరిగింది అవమానంగా భావించిన రవీంద్ర కోపంగా రూంలోకి వెళ్తే అతని వెనకే వెళ్ళింది స్నేహలత. ఏంటక్కా అది ఇలా మాట్లాడుతుంది? నన్ను పెళ్లి చేసుకోదా అని అడిగాడు రవీంద్ర. అదే కదరా అది కూడా చెప్పింది. ఇక ఇటు నుంచి కాదు రవి, మావయ్య సైడ్ నుంచి నరుక్కుంటూ రావాలి. ఇప్పటి వరకు ఆయన దృష్టిలో నువ్వు శివాని ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా నీకు శివాని అంటే ప్రాణం. సో ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అని చెప్పింది స్నేహలత. అవును, కానీ ఆ ముసలాడు తాగుంటే నువ్వేం చెప్తే అది వింటాడు. కానీ ఇప్పుడు అది కూడా మానేశాడు కదా, ఎలా ఒప్పించాలి అని అన్నాడు రవీంద్ర. ఒప్పించడం ఏం లేదు, జస్ట్ తగిలిస్తే చాలు, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు రిలాక్స్ అవ్వు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్నేహలత. మరోవైపు రూంలోకి వెళ్ళిన శివానికి అశ్వత్ గుర్తొచ్చాడు. ఈ అశ్వత్ నన్ను ఆ క్రూయిజ్లో వదిలి ఎక్కడికి వెళ్ళాడు? నేను కూడా బయటకు వచ్చేస్తాను, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను అన్నాడు. బట్ వెంటనే వదిలేశాడు. ఈ అశ్వత్ మాటలు అస్సలు నమ్మకూడదు అని మనసులోనే అనుకుంది. కానీ అతన్ని వద్దనుకొని మళ్ళీ అతన్ని ఎందుకు గుర్తు చేసుకుంటుందో ఆమెకు కూడా తెలియదు. మరోవైపు మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఫ్రెష్ అయ్యి అశ్వత్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే నందిని, అక్షర కూడా వచ్చారు. వస్తూనే నేను లోపలికి వెళ్ళొచ్చా అని విక్రమ్ని అడిగింది నందిని. వెళ్ళమన్నట్లు తల ఊపాడు విక్రమ్. ఇక నందిని ధీరజ్ దగ్గరికి వెళ్ళగానే చాలా డల్గా కనిపిస్తున్నారు విక్రమ్, ఏమైనా తిన్నారా అని అడిగింది అక్షర. అంత దగ్గరగా వచ్చిన అక్షర ప్రజెన్స్ను ఫీల్ అవుతూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకోవాలనుకున్న కోరికను బలవంతంగా అణుచుకుంటూ నాకు ఆకలిగా లేదు అని చెప్పాడు విక్రమ్. ఆకలి లేకుండా ఎలా ఉంటుంది అంటూనే హ్యాండ్ బ్యాగ్లో నుండి వాటర్ మిలన్ పీసెస్ ఉన్న బాక్స్ను ఓపెన్ చేసి ఫోర్క్ పెట్టేసి విక్రమ్కు ఇచ్చింది అక్షర. ఆకలిగా లేదు అక్షర, అశ్వత్ వస్తే ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక తింటానులే అని ఏదో చెబుతున్న విక్రమ్ మాటలకు అడ్డొస్తూ అప్పటికే ఫోర్క్లో ఓ పీస్ తీసి విక్రమ్ నోటి దగ్గర పెట్టింది అక్షర. నువ్వు ఈ మధ్య నా మాట అస్సలు వినడం లేదు అంటూనే ఆ పీస్ తిన్నాడు విక్రమ్. మీరు నా మాట వింటే నేనెందుకు వినను? మీరు నందు ఇద్దరూ అస్సలు మీ హెల్త్ గురించి పట్టించుకోవడం లేదు. మీ ఇద్దరు బాగుంటేనే కదా ధీరజ్ గారిని బాగా చూసుకునేది. మీ ఇద్దరిని చూసుకోలేక నేను సఫర్ అవుతున్నాను, నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు అని చిన్నపిల్లల అలక ఫేస్ పెట్టింది అక్షర. ఆమెను అలా చూసిన విక్రమ్ చిన్న స్మైల్ ఇచ్చి నాకు పట్టించుకోవాలనే ఉంది కానీ అని మనసులోనే అనుకుంటూ ఆగిపోయాడు విక్రమ్. ఇంతలో అక్షర ఏదో అనబోతుండగా విక్రమ్ గారు, ధీరజ్ కదులుతున్నారు అని పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంగా చెప్పింది నందిని. ఆ మాటతో గబగబా ధీరజ్ రూంలోకి వెళ్ళాడు విక్రమ్. అతని వెనకే నందిని, అక్షర కూడా వెళ్ళారు. అప్పుడే ధీరజ్ భారంగా కళ్ళను తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. అసలు కళ్ళు తెరుస్తాడో లేదో అనుకున్న అతన్ని అలా చూసిన ఆ ముగ్గురికి సంతోషంతో మాటలు రావడం లేదు. ఇంతలో నర్స్ వెళ్ళి డాక్టర్ని పిలుచుకురావడంతో అతన్ని చూసిన డాక్టర్ కూడా ఇతను కళ్ళు తెరుస్తాడని అస్సలు అనుకోలేదు. ఇదంతా మిస్టర్ అశ్వత్ మిరాకిల్, హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకాసేపట్లో మిస్టర్ అశ్వత్ వస్తారు కదా, అప్పుడు పేషెంట్ను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు అని చెప్పాడు డాక్టర్. ఆ మాటతో అక్షర వెంటనే నిన్న వచ్చిన మెసేజ్కి రిప్లైగా
ధీరజ్ కోమాల నుంచి బయటకొచ్చారు. బట్ పూర్తిగా కళ్ళు తెరవడం లేదు అంటూ మెసేజ్ చేసింది. అవతల వైపు నుండి మెసేజ్ చూసినట్లు డబుల్ టిక్స్ వచ్చాయి. కానీ ఏం రిప్లై రాలేదు. ఇంతలో తనను డిస్టర్బ్ చేయకండి, కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి, మీరంతా బయటే ఉండండి, ఇక్కడ నర్స్ చూసుకుంటారు, అశ్వత్ వచ్చిన తర్వాత హీ విల్ సీ అని చెప్పాడు డాక్టర్. ఆ మాటతో డాక్టర్ వెనకే ముగ్గురు బయటకు వచ్చారు. నందిని ముఖం వెలిగిపోతోంది. కానీ ధీరజ్ లేవగానే నందినిని చూస్తే ఎలా ఫీల్ అవుతాడో అని విక్రమ్కు కొంచెం టెన్షన్గా ఉంది. సంతోషంగా ఉన్న నందినితో దాని గురించి ఎలా చెప్పాలో అతనికి అర్థం కాలేదు. విక్రమ్ ఫేస్లో డల్నెస్ను గమనించిన అక్షర అతని చేతిని పట్టుకొని, ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడిగింది. ఆ ప్రశ్నకు విక్రమ్ ఆన్సర్ చెయ్యకముందే నందిని మాట్లాడుతూ, ధీరజ్ హెల్త్ ఇష్యూ గురించి నాకు తెలిసిందంటే అతను ఎలా రియాక్ట్ అవుతాడోనని విక్రమ్ గారు టెన్షన్ పడుతున్నారు, అంతేనా విక్రమ్ గారు అని అడిగింది నందిని. బట్ ఈ నిజాన్ని ఎక్కువ రోజులు కూడా దాచలేం కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ఏ ఛాన్స్. ఒక పని చెయ్యి, అశ్వత్ వచ్చినప్పుడు నువ్వు ధీరజ్కి దగ్గరగా వెళ్ళు, అప్పుడే వాడి రియాక్షన్ కొంచెం అటు ఇటు అయినా కూడా అశ్వత్ చూసుకుంటాడు అని చెప్పాడు విక్రమ్. అదే బెటర్ ఐడియా అనుకున్న ఆ ముగ్గురు అశ్వత్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత 5 నిమిషాలకే లోపలికి వస్తూ కనిపించాడు అశ్వత్. డ్యూటీ డాక్టర్ కూడా అతని వెనుకే హడావుడిగా వస్తున్నాడు. అశ్వత్ నేరుగా ధీరజ్ దగ్గరకు వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని పల్స్ చూశాడు. ధీరజ్ ఎప్పుడెప్పుడు పూర్తిగా కళ్ళు తెరుస్తాడా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంది నందిని. అశ్వత్ మరో ఇంజెక్షన్ తీసి ధీరజ్కు ఇచ్చాడు. ఆ తర్వాత అక్షర వైపు చూసి బయటకు నడిచాడు. దాంతో అతని వెనుకే అక్షర కూడా బయటకు వెళ్ళింది. సార్, ఇప్పుడు మా అన్నయ్యకి ఎలా ఉంది, తను ఈరోజు మాతో మాట్లాడతాడా అని టెన్షన్గా అడిగింది అక్షర. మరో 5 నిమిషాల్లో తనకి స్పృహ వస్తుంది, తనతో ఎప్పుడు ఎవరుంటారు అని అడిగాడు అశ్వత్. నందిని తన ఫియాన్సీ తనే ఉంటుంది సార్ అని చెప్పింది అక్షర. తనను పిలవండి అన్నాడు అశ్వత్. దాంతో వెంటనే నందినిని రమ్మని సైగ చేసింది అక్షర. ధీరజ్ రూమ్లో ఉన్నా కూడా విక్రమ్ చూపు మొత్తం అక్కడి నుండి అశ్వత్ మీదనే ఉంది. ఆ చూపు తనకు తెలుస్తున్నా కూడా అశ్వత్ అతన్ని అస్సలు ఏమాత్రం చూడడం లేదు. నందిని రాగానే ఆమెకు ఓ బాటిల్ ఇచ్చిన అశ్వత్, ఇందులో ఉన్న మెడిసిన్ను రోజు ఒకటే అతనికి వేయండి, ఈ బాటిల్ ఎవరికంటా పట్టానికి వీల్లేదు, ఇది ఎవరికైనా ఇస్తే నేను ధీరజ్కి స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ ఆపేస్తాను అని సీరియస్గా చెప్పాడు అశ్వత్. లేదు సార్, ఎవరికి ఇవ్వను, మీరు చెప్పినట్లే చేస్తాను, ధీరజ్కి ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ, మీ మేలు ఈ జన్మలో మర్చిపోను సార్ అని చేతులు జోడించింది నందిని. అశ్వత్ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుండగా, సార్ ఒక్క నిమిషం అని పిలిచింది అక్షర. దాంతో అశ్వత్ అక్కడే ఆగి ఏంటి అన్నట్లు ఆమె వైపు చూశాడు. ధీరజ్ గారు కళ్ళు తెరిచేంత వరకు మీరిక్కడే ఉండగలరా ప్లీజ్ అని అడిగింది అక్షర. ఆ మాటతో నుదురు చిట్లించాడు అశ్వత్. అంటే సార్, తనకు హెల్త్ ప్రాబ్లం ఉన్న విషయం ఇన్ని రోజులు మాకు తెలియకుండా అతను మేనేజ్ చేశాడు, కానీ ఇప్పుడు అతను కళ్ళు తెరిచిన తర్వాత ఆ విషయం గురించి మాకు తెలిసిందంటే ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అని చెప్పింది అక్షర. ఆ మాటతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, నేనేమైనా మీ ఫ్యామిలీ డాక్టర్ అనుకుంటున్నారా, మీ వెంట ఉన్న అతను అంటూ విక్రమ్ వైపు చూపించి, అతను ఇండియా పిఎం నుంచి రికమెండేషన్ చేయిస్తేనే నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కేవలం నీ ముఖం చూసి ఇక్కడి వరకు వచ్చాను, బట్ నీకు నేను ఆర్ఎంపీ డాక్టర్లా కనిపిస్తున్నట్లున్నాను అని అంటూ ఉండగానే, నో సార్ అలా కాదు అని అక్షర తడబడుతూ ఉండగానే ధీరజ్ రూమ్ దగ్గర నుండి మిస్టర్ అశ్వత్ ప్లీజ్ కమ్ అంటూ అరిచాడు డాక్టర్. వెంటనే అశ్వత్ అతని వెంట అక్షర నందిని కూడా రూంలోకి వెళ్లారు. అక్కడ బెడ్పై ఉన్న ధీరజ్ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్నాడు. అప్పుడే లోపలికి వచ్చిన నందినిపై అతని దృష్టి ఆగిపోయింది. నందిని అప్పటికే కళ్ళ నిండుగా నీళ్లతో తన వైపే చూస్తూ ఉండడంతో, ఐఎమ్ సారీ నందు అని మాటలు కూడబలుక్కొని అన్నాడు ధీరజ్. దాంతో అక్కడ సిచ్యువేషన్ నార్మల్గానే అనిపించడంతో వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అశ్వత్. అతని వెనకే అక్షర కూడా వెళ్ళబోతుండగా, అక్షర ఒక్క నిమిషం నువ్విక్కడే ఉండు అంటూ విక్రమ్ ఆమెను ఆపి
బయటికి వెళ్ళాడు. తన వెనకే విక్రమ్ వస్తున్నాడని అర్థమైన అశ్వత్ తన నడకలో వేగం పెంచడంతో విక్రమ్ అంతకంటే వేగంగా వెళ్ళి అశ్వత్కి ఎదురుగా నుంచున్నాడు. దాంతో టక్కున ఆగుతూ విక్రమ్ వైపు సీరియస్గా చూశాడు అశ్వత్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో అతన్ని సూటిగా చూస్తూ, మనల్ని నమ్ముకున్న వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవడం మన బాధ్యత. పెళ్లి చేసుకోగానే సరిపోదు, తన ప్రాణాలు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పాడు అశ్వత్. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా అతను మాట్లాడిన ఆ మాటలు విక్రమ్ మైండ్లో రిజిస్టర్ అవుతుంటే నుదురు చిట్లించి అతన్ని చూశాడు విక్రమ్. అశ్వత్ మాత్రం ఒక్కసారి వెనక్కి తిరిగి అక్షర వైపు చూసి మళ్ళీ విక్రమ్ వైపు చూసి అతన్ని తప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు గాని అతను అక్షర గురించి మాట్లాడుతున్నాడని అర్థమవడంతో, నేను అక్షరని పెళ్లి చేసుకున్నానని వీడికెలా తెలిసింది అని మనసులోనే అనుకున్నాడు విక్రమ్. అశ్వత్ వెళ్ళిపోగానే విక్రమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన అక్షర, ఏమంటున్నాడతను అని క్యూరియస్గా అడిగింది. నథింగ్, ధీరజ్ని జాగ్రత్తగా కేర్ తీసుకోమని చెప్పాడు అని చెప్పాడు విక్రమ్. ఆ మాటతో అనుమానంగా అతన్ని చూస్తూనే, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నిజం చెప్తారా అని అడిగింది అక్షర. ఏంటది? అశ్వత్ నాకు తెలుసా అని అడుగుతావు అంతేనా అని అడిగాడు విక్రమ్. అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది అక్షర. ఆ మాటతో చిన్నగా నవ్వి ఆమె నెత్తిపై మొట్టికాయ వేసి, టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయిలే అంటూ ధీరజ్ దగ్గరకు వెళ్ళిపోయాడు విక్రమ్. అప్పుడే డాక్టర్ మెల్లగా బెడ్ మీద నుంచి లేచి నడవమని చెప్పడంతో నందిని హెల్ప్ తీసుకొని ధీరజ్ బెడ్ మీద నుంచి లేచి మెల్లగా నడుస్తున్నాడు. ఇంతలో లోపలికి వెళ్ళిన విక్రమ్, ఇప్పుడు ఎలా ఉందిరా, అంతా ఓకేనా అని అడిగాడు. ఐఎమ్ ఓకే విక్కీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు ధీరజ్. కొడితే ముఖం పగిలిపోతుంది, మనిద్దరి మధ్య ఇవన్నీ ఏంటి? అయినా థ్యాంక్స్లు చెప్పాలనుకుంటే నాకు కాదు, మీ చెల్లి కాని చెల్లి ఈ అక్షర్కి చెప్పు అని చిన్నగా నవ్వి, డాక్టర్ మేము ధీరజ్ని తీసుకువెళ్ళొచ్చా అని డాక్టర్ని అడిగాడు విక్రమ్. ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో ఉంచి తీసుకువెళ్ళండి. నాకు తెలిసి మిస్టర్ అశ్వత్ ఏదో ఒక మెడిసిన్ ఇచ్చే ఉంటారు. ఇక నేను ఇవ్వాల్సినవి ఏమీ లేవు, బట్ అబ్జర్వేషన్లో ఉంచడం మాత్రం మంచిది అని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. వెంటనే నందిని, నేను తనతో ఉంటాను విక్రమ్ గారు, మీరు 4 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా, ఇప్పుడైనా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పింది నందిని. దాంతో వాళ్ళిద్దరికీ ప్రైవేట్ స్పేస్ ఇవ్వడం బెటర్ అని అనుకున్న విక్రమ్ కూడా, ఓకే ఈవినింగ్ కార్ పంపిస్తాను, మీరు వచ్చేసేయండి, రేపు ఈవినింగ్ అందరం ఇండియా వెళ్ళిపోదాం అని చెప్పాడు. ధీరజ్ కూడా సరే అనడంతో అక్షరను తీసుకొని బయటకు వచ్చేశాడు విక్రమ్. ఆ తర్వాత ఇద్దరు కారులో ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇక ధీరజ్ను కాసేపు నడిపించి తీసుకువెళ్ళి కూర్చోబెట్టిన నందిని అతని పక్కనే కూర్చొని చెయ్యి పట్టుకొని భుజంపై వాలింది. నందు, నాకింత పెద్ద ప్రాబ్లం ఉందని తెలిసింది కదా, ఇప్పటికీ కూడా నువ్వు నన్ను వదలాలనిపించడం లేదా అని అడిగాడు ధీరజ్. ఆ మాటతో కళ్ళు మాత్రమే పైకెత్తి అతని వైపు చూసి, నువ్వు ఈ భూమి మీద ఉన్నంతవరకు నేను నిన్ను వదలను ధీరజ్, అలానే నా ప్రాణాలున్నంతవరకు నీతో గడిపిన క్షణాలను కూడా మర్చిపోను, నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నీతోనే అని అంది నందిని. పిచ్చి మాటలు మాట్లాడుకున్నందు, ఇప్పుడంటే ఏదో అదృష్టం బాగుండి లేచాను, కానీ నా జబ్బుకి మెడిసినే లేదు అని చెప్పాడు ధీరజ్. ఆ మాటకు చిన్నగా నవ్వి, యునో ధీరు, డాక్టర్స్ ఏం చెప్పారో తెలుసా, ఇక నీ మీద హోప్స్ వదిలేసుకోమన్నారు, ఇక నువ్వు ఆల్మోస్ట్ చనిపోయినట్లే అని మాట్లాడారు. నువ్వు కోమాలోకి వెళ్ళి ఈ రోజుకి 6 days అవుతుంది. మేం కూడా నీ మీద హోప్స్ వదిలేసుకున్నాం, బట్ అప్పుడొచ్చాడు డాక్టర్ అశ్వత్. అతను నీకు ఇచ్చిన మెడిసిన్స్ 2 ఇంజెక్షన్స్, అంతే లేచి కూర్చున్నావు. పైగా రేపు ఇండియా కూడా వెళ్ళిపోతాం, ఎల్లుండి నుంచి నువ్వు ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు చెప్పు, 2 రోజుల క్రితం ఇక నిన్ను వదిలేసుకోవడమే అని అనుకున్న మా ఆలోచనలను తలకిందులు చేసిన ఆ డాక్టర్ నీ హెల్త్ ఇష్యూను క్యూర్ అయ్యేలా చేయలేడా? నీ గురించి నాకు తెలియదు కానీ నాకైతే తనపై పూర్తిగా నమ్మకం ఉంది, నువ్వు ఖచ్చితంగా నార్మల్ అవుతావు అని ఉత్సాహంగా చెప్పింది నందిని. అశ్వత్ అనుకుంటూ ఆ పేరును మైండ్లో రిజిస్టర్ చేసుకున్న ధీరజ్, చూద్దాం ఏం జరుగుతుందో, అప్పటి వరకు మాత్రం నువ్వు పెళ్ళి అనే మాట ఎత్తకూడదు అని సీరియస్గా చెప్పాడు ధీరజ్. అతను పెళ్ళి అనేసరికి ఆమెకు ఆ రోజు రాత్రి రిసార్ట్లో జరిగింది గుర్తొచ్చింది. దాంతో నందినికే తెలియకుండా ఆమెలో చిన్నపాటి భయం కలిగింది. మరోవైపు
అక్షర, విక్రమ్ ఇంటికొచ్చారు. విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి అతని కోసం వేడి వేడిగా ఫుడ్ రెడీ చేసి అతని రూమ్కి తీసుకువెళ్ళింది అక్షర. ఇద్దరూ కలిసి ఫుడ్ షేర్ చేసుకొని తింటూ ఉండగా, రేపు కాలేజీకి వెళ్తావా అని అడిగాడు విక్రమ్. లేదు, రేపు మీరు ఇండియా వెళ్తారు కదా, మీతో టైం స్పెండ్ చేస్తాను, ఎల్లుండి నుంచి కాలేజీకి వెళ్తాను అని చెప్పింది అక్షర. ఓకే, నైట్ హాస్పిటల్లో మాట్లాడాడు కదా, వాడితో కాస్త జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు విక్రమ్. ఎవరి గురించి చెప్తున్నావు అని అర్థం కానట్లుగా అడిగింది అక్షర. వాడే, మీ కాలేజీలోనే చదువుతున్నాను చెప్పాడు కదా అతను అని అన్నాడు విక్రమ్. ఓ, రాకీనా? నిజమే విక్రమ్, వాడి కట్అవుట్ కూడా నాకెందుకో తేడాగా ఉంది. ఎనీవే, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తానులే అని చెప్పింది అక్షర. రేపు మేము వెళ్ళిపోతాం, ఉండగలవా ఒక్కదానివి ఆమెనే చూస్తూ అడిగాడు విక్రమ్. అక్షర మాత్రం అతని చూపుని గమనించకుండా ఫుడ్ తింటూనే, చిన్నప్పటి నుంచి ఒంటరితనం అలవాటైపోయింది విక్రమ్, ఉండగలను, ఎలాగూ సెక్యూరిటీ ఉంటుంది కదా అని చెప్పింది. విక్రమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. కాసేపటికి డిన్నర్ కంప్లీట్ అవ్వడంతో, నేను కొంచెంసేపు బాల్కనీలో కూర్చుంటాను, నీకు నిద్రొస్తే పడుకో అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయింది అక్షర. ఇన్ని రోజులు అలవాటయ్యావు, ఇక నువ్వు లేకుండా ఇండియాలో ఎలా ఉంటుందో తెలియడం లేదు, ఈ ఆలోచనలతో ఇక నిద్ర పట్టినట్లే అని మనసులోనే అనుకుంటూ అతను కూడా బాల్కనీలోకి వెళ్ళాడు. అప్పుడే రేలింగ్కి దగ్గరగా నుంచొని బయటికి చూస్తూ హెయిర్ను సరిచేసుకుంటూ ఉంది అక్షర. ఆ యాంగిల్లో ఆమెను వెనక నుంచి చూసిన విక్రమ్కు తనను హగ్ చేసుకోవాలని మనసు పోరు పెడుతుంటే ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. మరో 2 ఇంచులైతే ఆమెను తాకుతాను అన్నట్లుగా నుంచొని ఆమె హెయిర్ నుండి వస్తున్న స్మెల్ను గాఢంగా పీల్చాడు విక్రమ్. ఆ తర్వాత ఆమె భుజంపై నుంచి బయటికి చూశాడు. కింద 2 చిన్నపిల్లలు, ట్విన్స్ అనుకుంటా, తండ్రి దగ్గర మారం చేస్తుంటే ఏమాత్రం విసుక్కోకుండా వాళ్లను ఊరుకోబెడుతున్నాడు ఆ తండ్రి. ఇంతలో వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించి ఉలిక్కిపడిన అక్షర అక్కడ కనిపించిన విక్రమ్ వైపు చూసి, మీరా, నిద్రపోవడం లేదా అని అడిగింది. నిద్ర రావడం లేదు అన్నాడు విక్రమ్. 4 రోజుల నుంచి టెన్షన్తో సరిగా నిద్రపోలేదు కదా, ఎందుకు రాకుండా ఉంటుంది అని నవ్వుతూ అడిగింది అక్షర. ఇప్పటి వరకు ధీరజ్కి ఏమవుతుందో అనే టెన్షన్తో నిద్రలేదు, ఇప్పుడు రేపటి నుండి ఎలా ఉండాలో అనే టెన్షన్తో నిద్ర రావడం లేదు అని అన్నాడు విక్రమ్. అంటే అర్థం కానట్లుగా అడిగింది అక్షర. అంటే ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదులే, ఇక నీకేం చెప్పాలి అని మనసులోనే అనుకొని నథింగ్ అన్నాడు విక్రమ్. దాంతో అక్షర కూడా ఎక్కువ రెట్టించకుండా, సరే, మీకు నిద్ర రాకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది, మనిద్దరం అంత్యాక్షరి ఆడుకుందామా అని అడిగింది. వాట్, అంత్యాక్షరినా? ఆర్ యూ కిడింగ్ అంటూ ఆమె వైపు విచిత్రంగా చూశాడు విక్రమ్. అవును, ఇందులో కిడ్డింగ్ ఏముంది, సరదాగా పాటలు పాడుకుంటే టైం పాస్ అవుతుంది కదా, అయినా అంత్యాక్షరి ఆడటం కూడా ఒక ఆర్ట్, మీలాంటి రిచ్ పీపుల్కి అది రాదులే, వెళ్ళి పడుకోండి అని నీరసంగా అంది అక్షర. ఆమె మాటలకు చిన్నగా నవ్వి వెంటనే నెత్తిపై ముట్టి, యు ఆర్ క్రేజీ అని అన్నాడు. ఈ మాటని తప్పించుకోవాలని చూడకండి, లైఫ్లో ఏదో ఒకరోజు మీతో అంత్యాక్షరి ఆడించేస్తాను అని ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అంది అక్షర. నో వే, ఛాన్సే లేదు అంటూ రూమ్ నుండి లోపలికి నడిచాడు విక్రమ్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే, తప్పకుండా ఆడిస్తాను వెనక నుండి అరిచినట్లుగా చెప్పింది అక్షర. పగటి కలలు చాలే కానీ వెళ్ళి పడుకో, గుడ్ నైట్ అంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు విక్రమ్. ఆ కలను ఎప్పటికైనా నిజం చేస్తాను మిస్టర్ విక్రమ్, ఇట్స్ మై ఛాలెంజ్ అని మనసులోనే శపథం చేసుకొని తాను కూడా రూమ్లోకి వెళ్ళి పడుకుంది అక్షర. మరోవైపు రోహన్ బాల్కనీలో నుంచొని కాఫీ సిప్ చేస్తూ బయటికి చూస్తున్నాడు. అదే సమయంలో ఇంటి మెయిన్ గేట్ ముందు ఉన్న రోడ్డుపై ఒక కారు ఆగింది. ఆ కారులో నుంచి కిందకు దిగింది రితిక. బాల్కనీలో నుండి ఆమెను చూసిన రోహన్ నుదురు ముడుచుకుంది. ఇంతలో డ్రైవర్ వెంటనే కారు దిగి డిక్కీలో ఉన్న రితిక సూట్ కేసును తీసి బయటపెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ కార్. రితికను, ఆమె వెంట ఉన్న ఆ సూట్ కేసుని చూసిన రోహన్ ముఖంలో ఏదో అనుమానం రాగా ఆమెనే సూటిగా చూస్తూ నుంచున్నాడు. ఆమె నేరుగా వాచ్మెన్ దగ్గరకొచ్చి, నా పేరు రితిక,
నేను రోహన్ని కలవాలి అని చెప్పింది. మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా మేడం అని అడిగాడు వాచ్మ్యాన్. తనకి నేను తెలుసు, మేమిద్దరం చాలా క్లోజ్, ఒకసారి కాల్ చేసి కనుక్కో అని చెప్పింది రితిక. ఆ మాటతో వాచ్మెన్ ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్ నంబర్కి కాల్ చేశాడు. అవతల వైపు నుండి రోహన్ తండ్రి దామోదర్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో, సార్, రోహన్ సార్ కోసం రితిక అనే మేడం వచ్చారు అని చెప్పాడు వాచ్మెన్. సరే, పంపించు అని ఫోన్ పెట్టేశాడు దామోదర్. అప్రూవల్ రావడంతో రితిక మెయిన్ గేట్ నుంచి లోపలికి వస్తుంటే రోహన్ కూడా తన రూమ్ నుండి బయటికి వచ్చాడు. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతూ కనిపించింది రితిక. రోహన్ స్టెప్స్ దిగుతూ ఆమెను సూటిగా చూస్తున్నాడు. రితిక చూపు కూడా పూర్తిగా రోహన్ పైనే ఉంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, రోహన్ ఇంటికి రితిక రావడం వెనుక ఆమె ఇంటెన్షన్ ఏంటి తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.